శరణ్య అన్య 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 కోసం ఏదో తెస్తానని ఉంటాన్య మా అన్నయ్యకేమో కల్తీకి పడిపోయారు. టెన్షన్ వచ్చేస్తుంది. ఎవరిని అడుగుదామని సాయం చేయడానికి ఎవరు లేరు. అక్కడ ఎవరో అన్నయ్య ఉన్నట్టున్నాడు. అవునా? అయ్యో ఏమైంది అసలు? ఏమైంది? అవునా? కాలిపోతుంది అసలు. హాస్పిటల్కి వెళ్దాం. బాబు చాలా నీరసంగా జ్వరం బాగా ఎక్కువ ఉంది. అసలు ఏమైనా తెలియదు. కళ్ళు తిరిగి పట్టి చెక్ చేయండి సార్. ఏమవుతుంది? బాబుకైతే తగ్గేది అసలు. ఏమైంది బాబా? బ్లడ్ ఎక్కించడం కూడా చాలా కష్టం. బ్లడ్ ఎక్కిన ఎవరికి ఆస్తి ఉండదా? సరే అయితే ఇంగిస్తాను. ఏం చేద్దాం? సాయం చేయండి. చూసుకుంటాను. ఇదిగోమ్మా చూసావు అక్కడ హెల్తీ జ్యూస్ పాయింట్ అనమాట. ఇది లేత గోధుమ గడ్డి జ్యూస్. జ్యూస్ తాగడం వల్ల సర్వ రోగ నివారణకు పనిచేస్తుంది. అలాగే రక్తం లేని వాళ్ళకి రక్తం పెడుతుంది అనమాట. న్యాచురల్గా పడుతుంది. ఇది ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి రక్తం సంబంధించిన ఇన్ఫెక్షన్ అన్ని కూడా తగ్గుతాయి అనమాట. చెప్పండి. బాబుకి బాగా నీరసంగా ఉన్నాడండి. డాక్టర్ గారు బ్లడ్ ఎక్కిస్తే గానీ కుదరదు అన్నారు. బ్లడ్ ఎక్కించడం కన్నా ఇలా న్యాచురల్ మన జ్యూస్ చెప్పేసి తీసుకొచ్చాను. బాబుకి గోధుమ గడ్డి జ్యూస్ తీసుకొచ్చారు. మంచి పని చేశారు. గోధుమ గడ్డి బాగా పర్సెంటేజ్ బాగా పెరిగింది. ఒక వారం రోజులు తాగండి కంటిన్యూగా రిజల్ట్ తెలుస్తుంది. పట్టు అంతే తాగదులే. ఎవరండి మీ పిల్లలు? నుంచి మనతోనే ఉంటారు ఇద్దరు కూడా. ఎందుకు? అనాథలమ్మా. హాస్టల్లో ఉంటున్నారు. తిండి తిప్పలు లేకుండా కల్తీరి పడిపోయి ఉన్నాడు. వాళ్ళ తమ్ముడేమో వచ్చి ఆయన అడిగి ఇంకా సరే ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనతోనే ఉంటారు ఇద్దరు కూడా. అవునండి, మంచి పని చేశారు. ఈ రోజు నుంచి మన పిల్లలతో పాటే ఉంటారు. అమ్మా ఇక్కడ ఉండడం మీకు ఇష్టమేనా? అవును డాక్టర్ గారు. తీసురా రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. లెక్క పెట్టడానికి గోధుమ గడ్డి జ్యూస్ పట్టించాను డాక్టర్ గారు. ఒక 10 days నుంచి అదే పట్టిస్తున్నాం. అదైతే చాలా మంచిదమ్మా. బ్లడ్ ఎక్కించడం కన్నా ఈ జ్యూస్ తాగితే బాగా బ్లడ్ పెరుగుద్ది. చాలా సంవత్సరం అంటే బాగానే ఉంది. మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. హెల్త్ బ్లడ్ కూడా బాగా పడింది అన్నారు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు మీరందరూ కూడా. ఓకేనా? ఎప్పుడు కూడా మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా పిల్లలు? సరే మీ అందరికి స్నాక్స్ పెడతాను రండి.